ఎట్ ద సేమ్ టైం కార్గిల్ వార్ లో పాల్గొన్నటువంటి గౌరవనీయులు పెద్దలు దిలీప్ గారిని సన్మానించుకోవడం కూడా చాలా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా మన నరేష్ మాట్లాడుతూ ఉంటే నాకు సేమ్ మల్లారెడ్డి గారిని చూసినట్టు అనిపించింది. నరేష్ ని కూడా మల్లారెడ్డి గారి లాగా ఒక 50,000 మంది బలగం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నాం. కాలేజెస్ ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇంకొక విషయం నాకు ఇవాళ అర్థమైంది ఏంటంటే మన ఇంటికి ఎప్పుడైనా టూలెట్ బోర్డు పెట్టుకోవాలి. బై ఛాన్స్ మీ వినర్ లాంటి వాళ్ళు వస్తే ఇట్లా ఇంతమంది పిల్లల్ని తయారు చేసే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కలవడం, మీ ఫీల్డ్ వర్క్ ని చూసి చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇందాక పెరేడ్ చేస్తున్నప్పుడైనా అట్లానే డిఫరెంట్ ఈవెంట్స్ చేస్తున్నప్పుడైనా పిల్లలు ఇక్కడ మేము పైన కూర్చున్న వాళ్ళం అదే మాట్లాడుకుంటున్నాం. మనందరికీ ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం ఉండాలి ఈవెంట్స్ చేయాలంటే, ఒకరు బరువు మోస్తూ ఆ పిరమిడ్ ని బిల్డ్ చేయాలంటే పక్కన వాడిని నమ్మడం అన్నదే పునాదిగా నేర్చుకోవాలని చెప్పి మిమ్మల్ని చూస్తే మళ్ళీ కూడా మాకు ఇన్స్పిరేషన్ వస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే పక్క మనిషి మీద నమ్మకం ఉండదు, పక్క మనిషి మీద గౌరవం ఉండదు, దేశం అంటే గౌరవం ఉండదు. ఎంతసేపు దేశం నాకేమిచ్చింది అని చెప్పి ఆలోచించడం తప్పితే నేను దేశానికి ఏమిస్తున్నా అనేటటువంటి ఆలోచన తగ్గినటువంటి ఈ టైంలో నిజంగా మిమ్మల్ని అందరూ చూస్తుంటే చాలా చాలా గర్వంగా అనిపిస్తుంది. మీ ఏజ్ పిల్లల్ని వేరే దగ్గర చూస్తే సెల్ ఫోన్ లో బిజీగా ఉంటారు, కానీ మీరు మాత్రం దేశ సేవ కోసం ప్రిపేర్ అవుతున్నారు. నిజంగా నరేష్ పెట్టినటువంటి డిఫెన్స్ అకాడమీ మిమ్మల్ని సైన్యంలో పంపడానికి, అదేవిధంగా అన్ని యూనిఫామ్ సర్వీసెస్ లో పంపడానికి తను చేస్తున్నటువంటి ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు. ఈ ప్రయత్నంలో ఇవాళ పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కీప్ ఇన్స్పైరింగ్ అస్. మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ ఒకసారి మా అందరిలో దేశభక్తి కూడా పెళ్లిగుతుందన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక సేమ్ టైం 2 డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూసినాం మనము. చాలా జోష్ గా ఆ 4 పిల్లలు కూడా, 2 బాయ్స్ 2 గర్ల్స్ వచ్చింది. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. కంగ్రాచులేషన్స్. హోటల్ మేనేజ్మెంట్ అమ్మాయిలు, కానీ వాళ్ళ పేరెంట్స్ మిలిటరీ కాబట్టి వాళ్ళ ఫాదర్స్ యూనిఫామ్ తీసుకొని వచ్చి మరీ పర్ఫార్మ్ చేశారని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మళ్ళొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై తెలంగాణ. వేర్ ఇస్ ద జోష్ అంటే జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతా కీ. థ్యాంక్ యూ.